హలో అండి, నమస్కారం అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఆడబిడ్డ ఇంటికి వస్తే ఇక అది సిరీస్ లాగా తీసుకొచ్చినాం కదా, అదే కంటిన్యూ చేయండి పెంటక్క. అంటే కొంతమంది ఏమో పిసినారి పిల్లంకి ఓట్స్ ఇస్తారు, కొంతమంది ఏమో ఆడబిడ్డ ఇంటికి వస్తే సపోర్ట్ చేస్తారు. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. రెండింటికి కూడా ఈక్వల్ కాంపిటీషన్ ఉంది. ఇక ఇది మానేయకుండా అది మానేయకుండా రెండు కంటిన్యూ చేయండి. అంటే ఒక రోజు ఇది ఒక రోజు అది, అట్లా ఆల్టర్నేట్ సిరీస్ కంటిన్యూ చేయండి. చాలా బాగున్నాయి మీ వీడియోస్. అసలు మాకు తెలియకుండా మేము మీ వీడియోస్ కి చాలా ఎడిక్ట్ అయిపోయినాము. రోజు ఒక 2-3 వీడియోస్ పెట్టండి పెంటాక, మాకు టైం పాస్ కావట్లేదు అని చాలా బాగా కామెంట్ చేస్తారు. ఆ కామెంట్లకు అయితే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇంత తొందరగా మన ఛానల్ కి ఇంత రీచ్ వస్తుందని కలర్ కూడా ఊహించుకోలేదు. చాలా బాగా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇక మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా, మన సబ్స్క్రైబర్లకు కానీ మన వీడియో చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. అవునులా, రోజు రోజుకు మరింత పెరుగుతుంది మన ఛానల్ వ్యూస్ అనేది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజుకు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ ని విజిట్ చేస్తున్నారు. ఇక దానికైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా మేము నిజంగా చెప్తున్నాము, మా మనసులో మాట చెప్తున్నాము. ఇక మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు. మీకు ఎలా రుణపడి ఉండాలో మాకు అస్సలు అర్థమైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కూడా కోరుకుంటున్నాము. ఇక 2 సిరీస్ అనేది కంటిన్యూ చేస్తామండి. మీ కోరిక మేరకు కొంతమంది మాది కంటిన్యూ చేయండి అంటారు, కొంతమంది మీది కంటిన్యూ చేయమంటారు. సరే, మీరు చెప్పిన విధంగా ఒక రోజు ఇది ఒక రోజు అది పెట్టనీగా ట్రై చేస్తాం మాక్సిమం. ఇంకా మాకు టైం ఉంటే డైలీ 2 వీడియోస్ 3 వీడియోస్ పెట్టనీగా ట్రై చేస్తాము. చాలా మంది మనల్ని అదే కామెంట్ చేస్తారు, డైలీ 3-4 వీడియోస్ పెట్టండి అక్క అని అంటున్నారు. కానీ మాకు టైం ఉండదండి. ఒక్క వీడియో చేయడానికనే 3-4 అవర్స్ పడుతుంది. నిజంగా మాక్సిమం 3-4 అవర్స్ పడుతుంది. అంత ఎఫర్ట్స్ పెట్టి అంతసేపు కష్టపడి మీకోసం ఒక వీడియో తయారు చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇంకా సరే, రోజుకొక వీడియో పక్కా పెట్టాలి మనల కోసం అని తపనతోని ఈ రోజు ఒక వీడియో అనేది మీకోసం తీసుకొస్తాము. ఇక కొంచెం టైం ఎక్స్ట్రా ఉంటే కనుక 2 వీడియోస్ పెట్టి ట్రై చేస్తాము. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సపోర్ట్ అంటే మీరు చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే ఏమైతే మన ఛానల్ ఈజీగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లా కింద కామెంట్ చేయండి. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సంధ్య, అక్కకి ఇట్లా ఆకలి అవుతుందంట, అన్నం తీసుకొని రాకపోతే ఇందురు గాని అందరు కూర్చొని. సరే అత్తమ్మా. స్వీట్ అమ్మా, చింటయ్య కడుపు పొరి తిందురు గాని. సరే అత్తమ్మా. అగో చూసినవా అమ్మ, దానికి ఎంత బల్పో. పిల్లల్ని కడుకోర్రి అమ్మ తిందురు గాని అని అంటుంది. గాని మరి నాతో ఒక్క మాట, నన్ను అక్క కడుకో అక్క తిందాము అని అంటుందా అమ్మ? దానికి ఎందుకే అంత బల్పు? నేను ఇంతగానం చెప్పి ఏడ్చిన గిట్ల నా మాటని పట్టించుకోదు. నేనంటే కేర్ లేనా అమ్మ దానికి? ఏమున్నా నేనున్నా ఒకటే లేకున్నా ఒకటే. ఉన్న ఒక్క అడవిలా కలిసి తిందాము అని నిన్నడన్న తిన్నది అమ్మ నాతో పాటు కలిసి. ఎన్నడూ నాకన్నా ముందన్న తింటది, నేను తిన్నాకనన్న తింటది. ఏమన్నా కలిసి తింటది అమ్మ. ఉన్నదే ఒక్క వదినాయి. ఇక నాతో కలిసి కూర్చొని తింటా ఎన్నడూ అనదు. ఇక చూసినవా అమ్మ, తినకుంటేనేమో నువ్వు తినవు తినవు ఎందుకు కలుగుతున్న బిడ్డ అని నాయంబడి కలుగుతున్నావు. ఇగో నీ కోడలు చేసేదేమో గిట్టుంటది, ఎవరినన్నా కష్టమే ఉంది. అరే పోని బిడ్డ, దాని గురించి తెలిసిందే కదా. ఇక మళ్ళా దాని పాటలే వాడతావు, ఇక పాడిందే వాడుతూనే ఉంటావు. ఇక నిన్నేమన్నా కష్టమే దాన్ని ఏమన్నా కష్టమే. గాని ఇక దానికి తెలుసో తెలియకుండా గట్లా మాట్లాడుతుంది బిడ్డ. ఇక పోని పోని ఇక అందరం కలిసి తిందామన్నా కదా. ఇక మళ్ళీ నిన్ను సపరేట్ గా పిలిచేది ఉంటే నా బిడ్డ. ఇక దాని గురించి తెలిసినాక నీ ఇట్లా నువ్వు ఇచ్చులు గిత్తులు తీసినావు అనుకో, ఇక అది ముందే మంచిది కాదు. గయ్యాలి పంచాలు పెట్టుకున్న దిక్కులేదు బిడ్డ. దాంతో నిండుకు వచ్చిన నెత్తి సపరేట్ కడుక్కొని రాపో మమ్మీ తిందాం గాని. అక్క నీకేం కూర అయ్యానక్క? మటన్ తింటావా చికెన్ తింటావా? ఇక అత్తమ్మ నీ కోసం మటన్ వండింది అక్క, ఇక పిల్లల కోసం చికెన్ వండిన. నేను ఏది వేసుకుంటావక్క? నేను మటన్ తింటలేను, నాకు అరుగుతలేదు. చికెన్ వేసి గిట్ట తింటా. వేసింది కదా బిడ్డ, తినురు నిమ్మలంగా తినుర్రమ్మా. తినుర్రక్క. నేను ఇంట్లో పోయి నీళ్ళు తీసుకొని వస్తా. అమ్మా, ఇది చికెన్ లేకపోతే చారులో 2 చికెన్ ముక్కలు వేసిర్రా అని ఏం తగ్గితే నీళ్ళకే ఉంది. అమ్మమ్మ ఎందుకు ఇట్లా చేసినావు? ఎప్పుడు మంచిగా చేస్తావు కదా చికెన్ కూర. నువ్వు చేస్తే నాకు ఇష్టం, కానీ ఇట్లా ఇంత గలీజ్గా చేసినావేంది? చికెన్ చారు చేసినావా ఏంది? నోరు మూసుకొని తింటే తినుడు, లేకపోతే లేదు ఆడ పెట్టి పొర్రియా. చికెన్ చారా మటన్ చారా అని కథలు పడుకుంటూ అడుగుతురు. అందరి ఇంట్లో మన ఇంట్లో లెక్కన వండుకొని తింటారు అనుకుంటున్నావా? ఏడు పోయిన నిమ్మలంగా సప్పుదాకా తినాలి, ఆడికించి ఇవ్వాలి. గాని అది చారా ఇది కూరనా గిట్లో నెరు గచ్చో నెరు అని నేత్రాలు పెట్టవేంటి? పెట్టేదేమా ఎక్కువ అంటే సప్పుదాకా మూసుకొని తినుర్రి. అయ్యో, ఎందుకు సరితమ్మ గట్ల ఫీల్ అవుతావు? పిల్లలకు కూర నచ్చలేదేమో అందుకే అన్నారు. అయ్యోగా మాత్రం ఇట్లా అనద్దా బిడ్డ.
తోమా. ఇక మైలను మందింది చేసినావు కదా. ఇన్ని దినాల సంది నా పిల్లలు అని వస్తారేమో కమ్మగా తీయ వండి పెడితే తినిపోతారేమో అని నేను ముడుస్తుంటే ఇక వచ్చి పెట్టుకుని చనిపోతున్నారు. అమ్మా నువ్వేం ఫీల్ కాకమ్మా, ఇక మా పిల్లలు తింటారనే కదా నీ కోడలు ఉచ్చు నీళ్ళ సాగు చేసి పెట్టింది. ఆ మగ్గతి లేకొచ్చిన మా అమ్మ ఇంత దూరము. ఇక మటన్ నువ్వు దగ్గరకు వండొచ్చు కదా, పిల్లలు తింటారనే ఉద్దేశంతో నువ్వు వండొచ్చు కానీ ఇక వద్దు చూసినవా నీళ్ళ సారు పెట్టినట్టే పెట్టింది. ఆ మగ్గతి లేకుండా వచ్చిన మా అమ్మ చెప్పు ఏమనంటే కష్టం నేను కావాల్సుకొని అన్నట్టుంది నీకు అని. ఇక నిజంగా చూడమ్మా నువ్వు తిని చూడు, ఒక్క బుక్క గీత నోట్లో పెట్టకుండా నాకు వాసనతో తెలుస్తుంది చూడు. అవును బిడ్డ చూస్తుంటేనే అర్థమైతుంది, నేను అప్పుడే అందామనుకున్నా. ఇక అన్న 2 కిలోల దాకా తెచ్చిందమ్మ చికెను. ఇక పిల్లలు ఇష్టంతో తింటారు కదా అమ్మ, రాకొస్తారు ఇక మంచిగా దగ్గర కొండ్రి ఇంత పక్కకు తీసి ఫ్రై చేయరి ఇంత కూర వండుర్రి అని చెప్పిండు. కానీ ఇదేం చేసిందో మరి నీళ్ళ సార్ లెక్క పెట్టింది. ఎందుకో బిడ్డ దీని దగ్గర మస్తు గుణం ఉంది. ఇక నిన్న దాని మటుకు కూర తెస్తే మంచి దగ్గర వండుకుంది, ఇంకా నీళ్ళ సుక్క ఇట్లా వేయకుండా వండుకుంది. ఇప్పుడు ఇక మీ కనగానే చూడు ఎట్లా ఉచ్చి వండింది. దీని కథలు అనుకోవాలా ఏమనుకోవాలి. జరుండు అదైతే అంతని పని ఇట్లా చేస్తాను. అయ్యో తినవు స్వీట్ అమ్మ, చింటయ్యా తినవయ్యా, ఎట్లేసిన పువ్వు అట్లనే ఉంది. అక్క నువ్వు ఇట్లా తింటలేవు, కమ్మగా లేదా అక్క కూర? వీళ్ళకంటే మొదలు నువ్వే తిన్నావు కదా, నేను నీకు తెలియదా కమ్మగా ఉందా కమ్మగా లేని కూర ఎట్లుందా సంగతి నీకు తెలియదా? నిన్న నువ్వు వండుకున్న కూరనేమో ఎంత కమ్మగా వండుకున్నావు, ఇంత నీళ్ళ సుక్క ఇట్లా వేయకుండా వండుకున్నావు. ఇప్పుడు చూడు పిల్లలకు మంచి వండి పెట్టాను నీ మొగడు తెచ్చిస్తే ఉచ్చు ఇన్ని చెంబడు నీళ్ళు గుమ్మరిచ్చినట్టు నువ్వు అగో ఉచ్చు పక్షాలతో రాసినావంటే పిల్లలు తినబుద్ధి అయితే లేదంట. ఎందుకే అట్లా నీకు గుణం ఉంటదా ఏంది చెప్పు? నీకనగానే ఒక తీరు అనుకుంటావు, అందరికనగానే ఒక తీరు వండుతావు. ఏం గుణమో నిమ్మని ఇది గుణం పాడుగాను. నా పిల్లలకు నేనన్న ఉండకపోతే ఇక మటన్ తింటారు కదా, ఇక చికెన్ ఎట్లన్నా ఇక పిల్లలు తింటారు కదా నేను పుట్టే. ఈ పిల్లలేమో మటన్ తింటలేదా చికెన్ తింటాను తలుగుతురు. ఆ చికెన్ ఏమో నోట్ల కొడతలేదంట. ఏం కూరండి పాడు చేసినవే? నేను ఈ కూర వేసుకునే తిన్నత్తమ్మా. ఎందుకు అట్లా మనుషులు నచ్చినప్పుడు మనుషులు చేసిన వంటలు ఇట్లా నచ్చేయత్తమ్మా. ఇక మీరు నచ్చిన దానికి నేత్రాలు పెట్టకూరు కానీ నేను అప్పుడే చెప్పినావు నేను వంట చేయనయ్యా, మీ అమ్మని చేయమను లేకపోతే మీ చెల్లెని చేయమను అని నేను ముందే చెప్పిన బావకు. ఇక ఆయన నా మాట వినకుండా చెయ్యి మా చెల్లె అత్తగారింటి కాడ చేసి వస్తుంది. ఈడకి ఇట్లా చేయమంటావా నువ్వు అని అలా చెల్లెకు వాళ్ళ అమ్మకు ఎవరికి పని చెప్పకుండా మీకు నేను నా పని మీద పెడదామని ఇక నా మీద పెట్టిండు. ఎట్లా అట్లా చేసిన తిన రాదు, తింట తిన్నట్టు లేకపోతే లేదు. మరి ఏం చేస్తా, నాకు వచ్చినట్టు చేసిన. ఇక మీ లెక్క మంచిగా చేసుడు నాకు రాదు. ఆగో ఏ మాట మాట్లాడుతున్నదే, తింట తిన్నుడు లేకపోతే లేదా? ఇంటికి వచ్చిన చుట్టాన్ని అట్లనే మాట్లాడతారా అని ఉన్న ఒక ఆడపిల్లని 10 మంది ఉండారే. ఎట్లొస్తే అట్లనే మాట్లాడతావు, ఎంత వస్తే అంతనే మాట్లాడతావు. బాగా బలిసిందానే నీకు? ఊకుంటే ఎక్కువ నకరాలు తింటున్నావు. అమ్మో బాగున్నావమ్మ హుషారు. కాదే నీ మొగం సొమ్ము ఏమైనా పెడుతుర్రా, నీ సొమ్ము ఏమైనా పెడుతుర్రా? మా పైసలు మాకే కదా పెడుతున్నది. పుణ్యానికి తింటున్నట్టే చేస్తున్నవేంటే? ఉన్న ఒక్క అడవిలో వస్తుందా నా బిడ్డ? 4 రోజులకు ఎక్కువ అవుతుంది రాక మన ఇంటికి. ఇక వచ్చిందని నిమ్మలంగా అదో ఇదో స్పెషల్ చేసి పెడతారు కానీ ఉన్న ఒక్క ఆడవిల్లమ్మ ఈ పిల్లలకి ఇట్లా వచ్చి మంచి వండి పెడతా అని అంటారు. కానీ ఈ ఆడవిల్లు వస్తే ముక్కంతా ఒక దిక్కు పెట్టుకుంటావు, ముఖం అంతా మార్చుకుంటావు. ఈ ఆడవిల్లు వచ్చినంత సంబరంతోనే ఉండవు, ఏమైనా ముఖం మార్చుకునే ఉంటావు. ఆ పోరికి ఎట్లా అనిపించాలి? ఆగో నేను వస్తే మా వదిన చూడు ముఖం అంతా మార్చుకుంది మేము వచ్చినందుకే అని ఆ కూరలు గీసాలు ఏడుస్తా ఉంటది. ఈ గిరే అయితేనే ఉంది కానీ నీకు ఇట్లా ఒక తమ్ముడు ఉండు, నీకేసంటి మార్కులు వస్తుందో నీకు అప్పుడు తెలుస్తుంది వాళ్ళ విలువ. ఆడవిల్లు వచ్చినప్పుడు నిమ్మలంగా వలకరియాలి, నిమ్మలంగా కలిసి తినాలి. ఎప్పుడన్నా నా బిడ్డతో కలిసి కూర్చొని తిన్నా కానీ నీ ముఖానికి అమ్మ ఊగుతా ఉంటే ఎక్కువ తక్కువ నకరాలు తింటున్నావు. నేను ఎంత వస్తే అంత మాట్లాడతలేను, నువ్వే ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు అత్తమ్మ. ఊగుతా ఉంటే నేను చిన్నపిల్లగాన్ని ఎత్తుకొని ఇంట్లో పని చేసి బయట పని చేసి ఆ పిల్లగానికి స్నానం గిట్లా చేపించి బట్టలేసి అవి ఇవి చదువుడు తినిపించుడు ఇవన్నీ ఒక్కదాన్నే చేసుకోవాలి. ఎన్నడన్నా సరే ఉన్న ఒక్క ఆడవిల్ని చూసుకుంటలేవు అని అంటున్నావు. ఆడవిల్లు వచ్చి మరి ఇంట్లో పని అదో ఇదో చేస్తుందా? ఏమైనా వచ్చిందంటే సోఫాలో కూర్చుంటదంటే ఇక లేవదు ఆడించి అక్క తిందాందా 10 సార్లు పిలిచిన ఇంట్లో వాళ్ళకది. నేను ఎంతగానో మాకు బట్లాడాలి చెప్పు. స్టార్టింగ్ 2-3 రోజులు పిలిచినా రాలే, మళ్ళీ ఊకే ఇద్దానని పిలుస్తానుకు. ఆమెకు ఇష్టం లేని నేను ఎందుకు పిలుస్తాను? నేను చప్పదాక్తుకొని నాది నేను చూసుకుంటా, నా పని నేను చేసుకుంటున్నా, తింటున్నా, చప్పదాక్తుంటున్నా. ఆమె నేను పిలిచినప్పుడు వాళ్ళకంది నేను ఎట్లా పిలుస్తామ్మా? నువ్వు ఇట్లా బాగా మాట్లాడుతున్నావు అందుకే నేను ఉండనంటుండా, వాళ్ళు వచ్చినాక వాళ్ళు పోయినాక నేను వస్తానంటే ఇక మీరు అదో ఇదో తలిగి ఉండిపిచ్చిర్రు. ఇక ఉన్నాక అదో ఇదో చేసి పట్టినాక నేను అన్నీ అంతురు చూడు మీరు. అరే ఎవరన్నా ఇంత సిగ్గుపోతట్టుంది. కాదే ఇంటికి ఆడపిల్లు వస్తే అమ్మగారింటికి దింకపోతారే వద్ద మరదళ్ళు. అవ్వా
చిత్రం పాడుగాను నేను ఏడ చూడలేదు. ఆడపిల్ల వస్తుందంటే ఇక నిమ్మలంగా అదో ఇదో ఏది చేసుకుందాం అక్క, ఏది చేసుకుని తిందాం అక్క, మరి అత్తమ్మ అది తెమ్మంట ఇది తెమ్మంట అని ఇక మంచిగా అదో ఏదో నచ్చింది చేసుకొని తింటారు. కానీ ఇక నీదేం గుణం పాడైంది? అమ్మగారింటికి పోతా నిమ్మలంగా ఆడపిల్ల పోయినాక మళ్ళీ వస్తా ఇయరమయ్య తింటా పంతా, ఇదేంటి ఏం గుణం పాడైంది? నా బిడ్డ మంచిది కాబట్టి ఇన్ని రోజులు ఎదుగుతుంది నీతోని. ఇక నా కొడుకుని ఇట్లా ఇక కొంగు కట్టేసుకున్నావు. ఆడ ఇట్లా మొత్తం మారిన మొత్తం నీ ఎమ్మట తిరుగుతుండు, నీ పాటలే వాడుతుండు. ఏమన్నా ఏమన్నా నిన్న కష్టమే ఆడురుకొస్తుండు. ఏందమ్మా సంజన అట్లా అంటున్నావు ఇట్లా అంటున్నావు అని ఆడురుకొస్తుండు. ఇక ఏమన్నందున నా కొడుకు కోసానికి నేను మోసుకొని ఉంటున్నా. నువ్వు చేసే రాతలేమో గిట్టుంటాయి. కాదే నేనేమన్నా తప్పన్నా? పిల్లలే కదా అన్నారు. ఏందమ్మా తింటలేరు అంటే ఏం బాగలేదు కూర చారు లెక్క ఉంది అని అన్నారు. ఎందుకు ఎగిట్లా చేసావు? చికెన్ చాలా నీరు తెచ్చింది కదా తక్కువ తెస్తానన్నా, ఇంతులిగడ్డ ఎక్కువ వేసి ఇట్లా ఉచ్చుంటుందన్నా ఎట్లా అట్లా ఉంది. కానీ ఎక్కువ తెచ్చింది కదా సరిపోని తెచ్చింది మంచిగా. మనం మంది తక్కువ ఉంటివి ఈ చికెన్ ఏమో ఎక్కువ తెచ్చి మంచిగా దగ్గరికి ఫ్రై లెక్క చేయకపోయినావా అని అన్నా. కాదానికి తింటది నూరి లేకపోతే లేదు, ఇష్టం ఉంటుంది నూరి లేకపోతే లేదు, నాకు వండొచ్చి వండరాక గట్టినే ఉంటా, నాకు గట్టినే వండొస్తుంది మా అమ్మ గడినే నేర్పింది అని ఒక్క మాటకు 10 మాటలు పుట్టించి అన్నవే అని నీ మరణ చెప్పు. తోట ఆడపిల్లలను చూపు ఎట్టెట్టుంటారు ఏం కథ? నా బిడ్డ ఒక్క మాట అనుకుంటా నేను చూసుకుంటుందంటే నా బిడ్డ ఇంత మంచిదో నీకు అర్థమైతలేదు. సరే సరే పో బిడ్డ, నీ అమ్మగారింటికి పోతా అంటున్నావు కదా, నా పిల్లలు పోయినాకనే వస్తా అంటున్నావు కదా, పో పో మా పో. అమ్మా నా కోసానికి మీరెందుకు లొల్లి పెట్టుకుంటుర్రే? ఆడపిల్ల వచ్చి అత్త కోడళ్ళకు పంచాలు పెట్టినట్టే ఉంది నా కథ. నేను ఇప్పుడేమన్నా నాని మీరే మొత్తుకుంటుర్రు, మీరే లొల్లి పెట్టుకుంటుర్రు. మేము వచ్చినాము నిమ్మలంగా ఉన్నదో లేనో తింటామో తినమో సప్పుదంతా మా ఇంటికి మేము పోతామమ్మా. ఇక మీరు ఎప్పుడు ఉండేటోళ్ళు, మేము ఇయ్యాలో రేపు 2 రోజులు ఉండి మా పోతలేము. ఇక మీరు ఎల్లకాలం కలిసి ఉండేటోళ్ళు ఎందుకమ్మా మా కొరకు ఎందుకు లొల్లి పెట్టుకుంటుర్రే? ఊకో ఊకో, మేము వచ్చి తప్పు పని అయింది ఊకోవే. చేసినంత చేసి ఊకో ఊకో అని బట్లాడుతున్నావు. అగో ఆడపిల్ల నీకు గట్ల నిన్న నూరు చేసేది కాదే. నీకు మీ అమ్మాయి నేర్పలేదా అని ఆడపిల్లతో ఎట్లుండాలి, అత్త మామలతో ఎట్లుండాలి ఏం కథ నీకు నేర్పలేదా అని కయ్యా ఎట్లొస్తే అట్లనే మొత్తుకుంటావు. జరుండు ఆడైతే రాని నీ పని మెత్త ఏపిస్తా. చెప్పు నేను ఎవ్వరికి ఏం భయపడా. నువ్వు చెప్పిన పని అంతా పొద్దుట సంధి చేస్తూనే ఉన్నా. నా పిల్లగాని మరొక చేతానికి ఇట్లా ఎత్తుకోరు కానీ ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని మొక్కలు పెడుతున్నారు. నాకు చేసిందాన్ని అంటారని నాకు ఎరకనే ముందే. ఆయన ఇట్లా చేసి పెట్టి చూడు, నా బుద్ధి తక్కువ నేను చేసి పెట్టినా లాస్ట్ తంతరని నాకు ఎరకనే ఇట్లనే చేసిరు నన్ను. అమ్మా నాకు వద్దమ్మా, ఇక చాలు తిన్న కాడికి చాలా అయింది. నేను బయట వైద్యసేపు ఊసుతా. ఈ పిల్లలు మొత్తం తినమనే ఆకలి ఉన్నారు పిల్లలు. అయ్యో ఎందుకు బిడ్డ తిను బిడ్డ గాంత తిని లేచిపోరా. ఈ తిండి తినకుండానే మీతోనే లేచిపోతున్నావు ఎందుకు మమ్మీ? ఇట్లా నన్ను మనసు అంత బాధ పెట్టరు. రాక వచ్చి రమ్మ నా పిల్లలు అన్నిందలా వేసి పెడతారు 2 రోజులు నిమ్మలంగా పండుకొని పోతారేమో అని నేను అనుకుంటే ఇట్లా బలదాం లేపిల్లల్ని పంచాలు పెట్టుకొని నిమ్మలంగా తినకుంటే లేచిపోతున్నావు అంటే ఎందుకు మమ్మీ? ఇట్లా నా మనసు అంత బాధ పెడతారు. ఇప్పుడు నాయన వచ్చినాక నన్ను తింటాడు మమ్మీ. వేరే తిన్నురుగా మీ పుణ్యం ఉంటది కానీ ఏమొద్దమ్మా, నాయన వచ్చినాక నేను నాయన కలిసి తింటాను కానీ నువ్వైతే తినమ్మా. ఆగో పిల్ల చెప్తుట ఇట్లా ఈయనకుంట లేచిపోతూనే ఉంది చూడు. ఇక నా పిల్లలు వచ్చి నిమ్మలంగా 2 రోజులు ఉండి నిద్ర వేసిపోతానేమో అని మురుస్తా ఉంటే ఆగో చూడు నా పిల్ల నా పానానికి నిమ్మలమే లేకుండా వేసిపోయింది చూడు. తిండి బియ్యనే లేచిపోతా చక్కగా తినండి. వాళ్ళ కోసం అని వాళ్ళ అన్న చికెన్ మటన్ తీసుకొని వస్తే ఆగో చూసినావు ఎట్లా అలిగిపోయిందో. ఇప్పుడు నా మనసు అంత బాధ, నాకు తిండి తినబుద్ధి కాదు పాడు కాదు. ఇదేమో ఏ శాతనేమో గిట్టున్నాయి. ఏ ఎవరినన్నా కష్టమే ఉంది, నా బాధ పాడు కాను. అత్తమ్మ మీ పైసలు పెట్టయితే వేయలేదు కదా, బావని తెచ్చిండు కదా చికెన్ మటన్ అన్ని బావ పైసలు పెట్టే తెచ్చిండు కదా, మీ పైసలేమో వేస్ట్ అయినట్టు మాట్లాడుతున్నావు. ఎప్పుడు మేమే ఖర్చు పెట్టాలి. ఏదో పేరు కంటే ఒక దగ్గరనే ఉన్నాం అమ్మాయి, ఇంకా ఏరు పడలేదు. అత్త దగ్గరనే కలిసి తింటుంది, అత్త సొమ్మే తింటుంది కోడలు అని ఊరంతా డబ్బు సాటాయే. ఇక ఖర్చు అంతా మాదేగా, విషయం ఏమో ఎవ్వరికి తెలియదు. కానీ నువ్వెందుకు అత్తమ్మ అంత బాధపడుతున్నావు? జరైనాక మామయ్య వచ్చినాక తింటా అంటుంది కదా అక్క, తినంత ఇయ్యరాదు నువ్వైతే తిను. నా బిడ్డ నిమ్మలంగా తినండి, నేను ఎట్లా తింటా అనుకున్నావే? ఏంటి నీ భర్త సొమ్మ ఇవన్నీ అవ్వవు పుణ్యానికి తెచ్చిపెడుతున్నా. నీ భర్త ఎన్నడ తెచ్చిపెట్టింది? 4 ఏళ్ళ సంధి చూస్తున్నా, నీ పెళ్ళైన సంధి 1 రూపాయి అయినా పెట్టి సామాన్ తీసుకొచ్చిందానే? అని గతికి ఒక నూనె డబ్బా నన్ను కొనుక్కొచ్చిందా? ఇక పోనీ పిల్లగాడు పుట్టిండు దానికి ఇక దావకన్న పాలు అక్కడ ఇక్కడ తిప్పుడే ఖర్చులే అవుతున్నాయి అని నేను ఏమంటలేను. మిమ్మల్ని 1 రూపాయి అడగకుండా నా పైసలు పెట్టి కూరగాయలు తెచ్చి ఇంకా సామాన్ తెచ్చి బియ్యం పప్పులు ఉప్పులు అన్ని తెచ్చి సాపుతుంటే
ఏందమ్మా నువ్వు నీ మొగడు చేసి పెట్టింది కష్టము? ఏమో లెసలెస మాట్లాడుతున్నావు ఊపుకుంటా ఉంటే. సరే అత్తమ్మా, ఇక నువ్వు ఒకటనా నేను ఒకటనా ఇక పంచాయతీ పెద్దగా అవుతుంది కానీ సరే ఎవరు పెడుతుందో మేమే పుణ్యానికి తింటున్నామో నువ్వు పుణ్యానికి తింటున్నామో దేవునికి ఎరుక గాని. సరే నేను మా అమ్మగారింటికి పోతున్నా అత్తమ్మా, వీళ్ళు పోయినాక వస్తుంది. ఇక వీళ్ళు ఉన్నారని నన్ను సహిస్తలేవు, నన్ను మస్తు మాటలు తిడుతున్నావు. నేను ఏం తక్కువ చేసినాని? ఏమైనా తక్కువ చేసిన వీళ్ళకు పిల్లల కంటే ఏదంటే అది చేసి పెట్టినా. ఇప్పటిదాకా షాయి కావాలని ఒక పిల్లగాడు అంటాడు, ఒక పిల్లగాడేమో పాలు కావాలంటాడు. ఎవరికి ఏది కావాలంటే అది చేసి పెట్టాలి, చేసి పెట్టి దాన్ని తంతారు. సరే అత్తమ్మ, నేను మా అమ్మగారింటికి పోయి నిమ్మలంగా 2 రోజులు ఉండొస్తా, పోతున్నా. ఓ ఎవరి మీద నేను బాబు? సీతమ్మ సింతయ్య జర తినురు బిడ్డ, మళ్ళా పొద్దుకంగా మామయ్య వచ్చినాక అంత కిలో చికెన్ తెప్పించి నేనే వండి పెడతా బిడ్డ. లేకపోతే కిలో 2 కిలోలన్నీ తాత వచ్చినాక తెప్పించి మంచి దగ్గరికి పచ్చడి ఇట్లా పెట్టి పంపిస్తా బిడ్డ. జర తినుర్రి, మీ కాలు మొక్కనాని. అయ్యో నా పిల్లలు ఒక్క తుంక ఇట్లా తినలేదే, ఎట్లేసిన పువ్వు అట్లనే పెట్టిర్రు, నోటికి కొడతలేదా బిడ్డ? మేము తినమమ్మమ్మ, మాకు ఎట్లనో అవుతుంది ఆ కూరని చూస్తుంటేనే. పప్పు చారులో చికెన్ ముక్కలు వేసుకొని తిన్నట్టే ఉందమ్మమ్మ, మాకు వద్దు. ఓయమ్మో తింటుర్రారో స్వీట్ అమ్మ చింటయ్య తింటుర్రా? మంచిగా ఉందా అమ్మ చికెను? మంచిగా వండిందా మీ అత్తమ్మ? ఎట్లా వండింది? ఏం వండిందిరా, ఏం మంచిగా వండిందా? చికెన్ పాడుగాను మొత్తం నీళ్ళకి సారు సారు వేసి పెట్టింది. కాదురా, అర్ధపావు తెచ్చినవా, పావు కిలో తెచ్చినవారా కూర? ఆకంత నీళ్ళకి వేసింది. మనం ఉన్నమే 4గురము. ఇంకా మటన్ తెస్తివి, చికెన్ తెస్తివి, మంచి దగ్గర కొండిపిస్తా కదా నీ పిల్లము. ఇక్కడ మైండ్ పెట్టుకొని ఎక్కడ వండిందో ఏమో. పప్పు చారు చికెన్ ముక్కలు వేసుకొని తిన్నట్టే ఉందామమ్మ. మాకు తినబుద్ధి అయితే లేదు కానీ పిల్లలు ఒకటి ఏ పనావో గంట సేపు అవుతుంది వేసుకొని బువ్వ ఒక్క బుక్క పెట్టుకురు, అట్లనే పెట్టిరు తలంతా. మీ చెల్లెనేమో ఏం కమ్మలేదు కూర, నిద్రైనా తింటాను లేచిపోయింది. ఏం చేయాలి రాని పిల్లలతో పెద్ద బాగా వచ్చి పడ్డది. ఇక వండనీయకుంటేనేమో మొత్తం నేను 2 నేనే ఉందాం అనుకున్నా కానీ చూసినావు మా అత్తమ్మ నేను కమ్మ వండడాని ఆమెనే వండి పెట్టింది. ఆడవిళ్ళు వస్తే అని అట్లా ఫీల్ అవుతుందని అనుకున్న బిడ్డ కానీ అది ఏమేమో మాటలు మాట్లాడుతుంది రాని పిల్లం ఎట్లొస్తే అట్లనే మాట్లాడుతుంది. నోటికి ఆడపిల్లని చూస్తలేదు, అత్తని చూస్తలేదు, ఎవ్వరని చూస్తలేదు, ఎట్లొస్తే అట్లనే మాటలు అంటే మాటలు తిట్టిపోయిందిరా. ఇప్పుడు ఎందుకున్నవే గట్లా? చికెన్ తక్కువ తెచ్చిందా? తిన నీళ్ళకి వండమంటే నాకు అట్లనే వండొస్తుంది, తింటది లేకపోతే లేదా అని. మా పోయింది వాళ్ళ అమ్మగారి ఇంటికి పోతుందంట. మీ చెల్లె పిల్లలందరూ పోయినాకనే వస్తుందంటరా. దాని దేవుణ్ణం పాడైందిరా, ఇంత దానికి అంత ఫీల్ అవుతుంది. దానికి ఇట్లా రేపు ఒక మరదలో వద్దిన వస్తుంది, దానికి ఇట్లా తెలుస్తుందా బాధ? ఇప్పుడు ఏం తెలుస్తలేదు దానికి. చెప్పుకోరా నాయన, నువ్వని చెప్పుకో. నేనేం చెప్తామ్మా, నన్ను అంటేనే అయితలేదు. అది మాటకు జవాబిస్తుంది. ఇక మంచిగా 2 కిలోలంతా తెచ్చిందే కూర. పావు కిలో తెచ్చిన వంటవేంది నువ్వు? 2 కిలోల కూర తెస్తే ఇంత ఫ్రై చేసి పెట్టు, ఇంత కూర చేసి పెట్టే, పిల్లలకి ఇష్టం కదా. ఇక మిగిలితే ఇంటికి ఇట్లా తీసుకుపోతారేమో వాళ్ళు అని నేనన్నదే. నువ్వు పావు కిలో 1/2 కిలో అని మాట్లాడుతున్నావు. జరుండు మరి అంత కూర దాచిపెట్టిందా తీసి? ఎట్లా ఏం కదా జరుండు, దాన్ని నడుచుకొని వస్తా నేను. ఇప్పుడు గట్టి అడిగినా కష్టమే నీ దాన్ని. దాచిపెట్టుకుని మా అమ్మగారి ఇంటికి తీసుకుపోతున్నాను ఇట్లా అంటది. ఇక గట్లా నేనే బదలం కావాలి కానీ మరి అంత కూర ఏం చేసింది నిజంగా చూస్తేనే అర్థమవుతుంది. నీళ్ళే ఉంది. అయ్యో పిల్లలు నిమ్మలంగా తినకుండా అయ్యిరేమే. నేను పిల్లల కోసం కానీ 2 చికెన్ లెగ్ పీసులు వేసుకొచ్చిన, అవి చుచ్చుల నీళ్ళల్లో ఉడకబెట్టినట్టే ఉండొచ్చు, కౌసు. అయ్యో పాడుగాను. జరుండు దాని పని చేస్తాగే నేను లోపలికి పోయి. ఏం చేస్తావురా, ఏమనకు. ఇప్పుడు ఏమన్నా అంటే మీ అమ్మ మీ చెల్లి ఎక్కిచ్చి చెప్పిర్రా? అంతేనా ఇయ్యరమయ్యారు అంటున్నావు మాటలు? అనగలరా, మా ఉసిరే పోసుకుంటుంది అది. సప్పుడు తప్పుడు ఊకో బిడ్డ. ఏం చేస్తాము, ఇట్టున్నోళ్ళకి అట్లుండలు, అట్లున్నోళ్ళకి ఇట్లుండరు అంటారు కదా, శాస్త్రం నిజమేరా నాయన. పిల్లగాన్ని అంటే మేము ఎవ్వరు మెచ్చుకుంటలేమంట. పిల్లగాన్ని చూసుకున్నాడు, ఇంట్లో పని చేసుకున్నాడు. నాకు టైం లేక మైండ్ ఎక్కువ పెట్టి ఉచ్చి చేసినా. ఏం చేయమంటారు, తింటే తిండు లేకపోతే లేదా అని అంటుందిరా. కాదురా, పెళ్ళైతుంది ఏందైతుంది, మరి అత్తతో ఎట్లుండాలి, ఆడపిల్లతో ఎట్లుండాలి, మామతో ఎట్లుండాలి, ఇంత ఇట్లా తెలియకుండా వచ్చినారా? ఎట్లొస్తే నేను మాట్లాడుతుంది. ఏమనంటే కష్టం కానీ నీ ముఖం చూసి ఊపుతున్న బిడ్డ. నువ్వేమనుకున్నా సరే కానీ పోనీగా నా కొడుకు మంచిగా చూసుకుంటాడు కదా సాల్తీ అని అనుకుంటున్నా కానీ అదేమో గిసుంటి బద్మాషి ఎక్కువ చేస్తుంది. ఏమనాలరా నేను? నేను పోతా మా అమ్మగారి కానీ పో. ఎవరిని బెదిరిస్తున్నావే, ఎవరిని బదలాం చేస్తున్నావే, పో అంటే. అవును, వీళ్ళందరూ పోయినాకనే వస్తాయి, వీళ్ళందరూ ఉంటే నన్ను మంచిగా చూడవు, ఎవరు లేకుంటే మంచిగా చూస్తావు. కందమ్మ అదమ్మ ఇదమ్మ ఇక నీకు అవసరం ఉన్నప్పుడల్లా మాట్లాడతావు. ఇప్పుడు నీ బిడ్డలు వచ్చిరా, ఇక నాతో మాట్లాడతలేవు, నన్ను తిడుతున్నావు అని ఫీల్ అయిపోయిందిరా నాయన. ఏమనకు బిడ్డ, నువ్వు ఏమనంటే ఫీల్ అవుతుంది, అది ముందే మంచిది కాదు. పంచాయతీ పెట్టుకున్న దిక్కులేదు బిడ్డ. నేనంటే షోటుగా నెత్తుకున్నారా? నువ్వు వెళ్ళెట్టుకున్నావు, నీ ముఖానికి పిల్లగా నెత్తుకుంటావు నువ్వు అని అంటుంది. ఎప్పుడు నా సంగతి ఇంటికి గడాడు, ఊరంతా తిప్పుకొస్తాయి, తల్లి పని అయిపోయేదాకా
తీసుకొచ్చి ఆ హోటల్ కాడ ఇంత పాలు తాపించుకొస్తా, అదో ఇదో తినిపించుకొస్తేనే ఉంటా. అదేమో చూసినారా మొత్తం మీద పట్టించుకున్నట్టు మాట్లాడుతుందా, సిగ్గు తప్పింది. ఏమన్నారు రాని పెళ్ళాన్ని. ఇక పోనీ అమ్మ, నాకే చిత్రం అనిపిస్తుంది. ఈ 2 కిలోలంత కూర ఏం చేసింది, ఎక్కడ పెట్టింది. ఇప్పుడు ఏమన్నా అడిగితే ఏమంటుందో, కయ్యా కయ్యా కుక్కోలే మొత్తుకుంటుంది. దానికి అట్లా భయం అవుతుందమ్మా. ఏం చేయాలనే దీంతోని. ఆగో గీత ఒకటి చేసి వెళ్ళేదనా, ఎట్లేసిన పువ్వు అట్లనే ఉన్నట్టుంది. ఎందుకే తింటలేదానే? ఏడగా తింటలేదు, ఆ పోరికి కమ్మ ఉంటేనే తింటది. ఇక నేను మటన్ తింటదేమో అని నేనే ఒట్టి గిల్ల దగ్గర కొండిన మటను. ఇక నాకు నాయనకు నీకు చెల్లెకి అవుతుందేమో అనుకుని నేను వండితే ఇక నాకు అరుగుదలేదు. నేను మటన్ తింటలేదు, నాకు పడతలేదు అని అంటే, సరే తీ బిడ్డ వద్దు చికెన్ ఉండేదాకా తీసుకొని తిను, పలస పలస కలుపుకొని తిను అంటే ఎట్లేసి నచ్చినే పెట్టింది. అగో నీళ్ళకి చారు చేసి పెట్టింది. మీరు అయితే గట్లనే వండుకుంటారా? మా ఇంటి కాడ లేకనా గతి లేకనా మీ ఇంటికి వచ్చినామమ్మ, గిసంటి నీళ్ళ చారు పోసిర్రు నాకు మా పిల్లలు కానీ ఫీల్ అయి పోయిందిరా నాయన బయటికి. ఏమనాలరా నిజంగా ఇద్దరు తీసుకునే శాతం పెళ్ళానికి. నిన్న దాని మట్టుకు తెచ్చినావు కదా చికెన్, ఎట్లా ఒట్టి ఇలా మంచిగా దగ్గర కొనుక్కుంది. ఇప్పుడు అందరు కొండాలనగానే ఇన్ని లొచ్చడి చెంబడి నీరు కుమ్మరిచ్చినట్టుంది. ఏం చేయాలరా దీంతోని? అమ్మ నేనన్నా వండలే పాడయ్యి పుసుక్కున్న దాని పానానికి పెడితే అదేమో తుత్త నీళ్ళ సారి వేసి పెట్టింది. పైసలన్నీ వేస్ట్ నాయన. అగో అది కాదురా నాయన, పైసలు వేస్ట్ అయినా అంటున్నావు అత్తమ్మ. మా ఆయన తెచ్చింది, ఆ పైసలేక వేస్ట్ అయింది. మీరు నన్ను 1 రూపాయి పెట్టేటోళ్ళ చేసేటోళ్ళ? ఎందుకు బాధపడుతున్నావు అత్తమ్మ? బావనేగా తెచ్చిందని అంటుందిరా. ఇక చూసినవా మా పేరేముందిరా, నువ్వేమో పోనీ అమ్మ దానికి ఏం తెలుసు, దాని మనకమ్మ అని అంటావు. అది అనే మాటలేమో గిట్లుంటే ఎట్లా నోటుకొస్తే అట్లనే మాట్లాడుతుంది. మరి ఎవరు పడేటోళ్ళీడా? ఆ ఉత్త కనిపిస్తున్నా దానికి ఎట్లొస్తే అట్లనే మాట్లాడుతుంది. జరుండు దాని పని చేస్తావి. ఓ సరిత, ఎప్పుడు వచ్చినవమ్మా? బాగున్నావా? గిట్ల కూర్చున్నావు, ఏమైంది? ఇలా పొద్దుగాల వచ్చిన అక్క. బాగున్నాం బాగురా. బాగున్నాం గాని ఏమైందిరా? మీ వదిన ఇంట్లోనే ఉండొచ్చు కానీ నువ్వు ఒక్కదాని వచ్చి బయట కూర్చున్నావు. ఏమైందిరా? అలిగినవా ఏంది? ముఖం అంతా మార్చుకున్నావు. ఏం కాలేదక్క, ఎవరి మీద అలుగుతా ఎవరు రాని అలిగితే గిలిగితే మా అమ్మ మీద మా నాయన మీద తప్ప ఇంకొకరి మీద అలిగేంత సత్తా ఉంది నాకు. ఎందుకు రాగా అట్లా మాట్లాడుతున్నావు? ఏమైంది? మీ వదిన మరదలకు ఏమైనా అయిందా ఏంది? అది ముందే మంచిది కాదేమ్మా. ఇన్నేళ్ళ సంది మీ అమ్మ ఎట్లా ఎగుతుందో ఏమో ఒక దగ్గర సంసారము. ఏమో అక్క, ఏమైనా మా అమ్మ ఓపికకే మెచ్చుకోవాలి. అది ఎన్ని మాటలు అంటున్నా ఇట్లా సప్పుడు సరి చేస్తలేదు. ఇక మధ్యలో పోయి నేనేమన్నా అంటే ఇక నేనే బదలామైతా అని సప్పుడు దాకా ఊకుంటున్నాక్క. ఏం మాటలు వస్తున్నాయి దానికి. ఓయమ్మో ఇక నేను రానే తల్లి అమ్మగారింటికి రాని అంటే ఒకటే పన్న పానం తిన్నాడు మా నాయన. మా అమ్మ ఒకటే ఫోన్ చేసి రవి అంటే ఇక పిల్లల్ని తీసుకొని వచ్చిన. ఇక వచ్చినాక ఏం సుఖం ఉంది అక్క. ఇక సూటిపోటు మాటలు తిడుతుంది, పిల్లగాని మీద పెట్టి తిడుతుంది. ఇక నా పిల్లలు కొంట శాతలు చేస్తున్నారు సహిస్తలేదు. వాళ్ళ పొరగాని కొడుతుంది. అగో చూసినవా అమ్మాల పిల్లగాని కొడుతుంది చూడు. మేమేమో అన్నమాని మా మీద పెట్టి సూటిపోటు మాటలు అంటుంది. అందుకే రానంటే రవి అని ఒకటే పందాలినావు అని అంటే ఇక మా అమ్మనేమో ఫీల్ అయ్యి ఏడుస్తుంది అక్క. ఏమనాలి చెప్పు? అయ్యో దానికి అసలు పనులు వస్తాయి చెల్లె. నిజంగా నువ్వేమనుకున్నా సరే గాని ఎవరితో నలుగురితో బయటికి వెళ్ళి మాట్లాడదు. ఇంట్లోనే ఉంటది. ఇక కూరగానే ఎత్తుకొని సంకకు ఇక తిరుగుతూనే ఉంటది. మరి జరిసేపు ఇంటి బయట ఇక్కడికి వచ్చి ఆలయలతో మాట్లాడి కూర్చుంటే కాదా? ఏమైనా ఇంట్లోగానే వెళ్ళదు. ఇక కూరగాని చూసుకొనే ఉంటది. గదే అక్క, గట్ల మంచి కోసం చెప్పినా ఇట్లా మా అమ్మ మీద కుక్క లెక్క మొత్తుకుంటుంది. అది ఇక ఏమనకి తల్లి, దాని జోలికి పోకు. దాని ఇష్టం వచ్చినట్టు వేసుకుంటది అంటే ఓ అమ్మ నేను ఒక్క మాట అనలేదు. ఇక కూర ఇట్లా నీళ్ళ లెక్క అయింది అమ్మమ్మ అని పిల్లలు అన్నారు. చికెన్ చేసింది, అది ఎక్కడో పాడుపడ్డది. నీళ్ళకే ఉంది అత్తమ్మ, మేము తినము అంటే తింట తినురి, లేకపోతే లేదు నాకు గట్లనే వండొస్తుంది. మీ అమ్మ లెక్క వండరాదు అని ఏమేమో మాట్లాడి సప్పుడు దాకా ఇంట్లోకి పోయి పడ్డది. మా అమ్మగారి ఇంటికి పోతే నేను వీళ్ళు పోయినాకనే వస్తాను. మా పోయింది అక్క లోపలికి. ఏమనాలి చెప్పు? మేమొచ్చి దాన్ని బాధ పెట్టుడే ఉంది కదా, మా అమ్మని బాధ పెట్టుడు, దాన్ని బాధ పెట్టుడు. ఇక మా అన్ననేమో ఎవ్వరు అనలేకుండా ఆయన ఇక్కడ మా అమ్మని అనలేడు, అక్కడ దాన్ని అనలేడు. ఇక లోపలనే కుమ్ములు కుట్టుండు మా అన్న. అవును చెల్లె, మీ అన్న మంచోడు. ఇక ఏమైనా మిమ్మల్ని దోలాడతాడు మీ అన్న గాని ఇక అది ఉన్నప్పుడు అది పైసలు ఖర్చు పెట్టదు అని ఇక దాని గురించి ఆలోచిస్తాడు చెల్లె. ఓ మమ్మీ సరిత, ఎంతసేపు అలుగుతావురా, ఎంతసేపు పూసుకుంటావురా? తినకుట్టా తిందురా మమ్మీ. ఒక్క బుక్క ఇట్లా నోట్లో పెట్టినవా? ఎట్లేసిన పువ్వు అట్లనే పెట్టినావు. మా ఇంటికి వచ్చి నిమ్మలంగా 2 రోజులు ఉండిపోతారేమో అనుకుంటే ఇట్లా అలుగుల మీద ఉంటుందేమిరా మీరందరూ? నేను ఎందుకు కలిగినమ్మా? నేనేం అలగలేదు, తినబుద్ధి అయితే లేదని లేచి వచ్చిన. నాయన వచ్చినాక నాయన నేను కలిసి తింటాం కదా. ఎందుకు నువ్వు నా కోసానికి బాధపడుతున్నావు? నీ కొడుకుని నీ కోడల్ని అయితే తినమనుకోరాదు. ముందుగా తల్లి తిన్నాక మేము తింటాం గానీ
అగో చూసినవా బక్కమ్మ ఎట్లా మాట్లాడుతుందో, ఇక పిల్లలు వచ్చి నిమ్మలంగా 2 రోజులు ఉండిపోతారేమో అనుకుంటే అగో గింత దానికి అంత దానికి అలుగుతుంది, పంచాయతీ పెట్టుకుంటుంది. ఇక అక్కడ కోడలు అనలేకపోతున్నా, ఇక్కడ బిడ్డలు అనలేకపోతున్నా. ఇక నేను మటన్ ఉండిరా నేను తింటదని, ఇక మటన్ తింటలేనమ్మా నేను, నాకు అరుగుతలేదు. ఇక చికెన్ పెట్టు అంటే చికెన్ ఆమె ఉండేది కోడలు, ఆ ఉచ్చు నీళ్ళు నీళ్ళు ఉండేది. ఇక పిల్లలు తింటలేరు, ఈమె తింటలేదు, ఇక లేచి వచ్చింది. ఇక ఆమె ఏం మొత్తుకుంటుంది, ఇష్టం ఉంటుంది తినుడు లేకుంటే లేదని ఆమె మొత్తుకుంటుంది. ఆ ఏమైనా పద్ధతి నా చెల్లేదు అట్లా ఆడవిల్ల మీదట, ఆడవిల్ల మీద ఇష్టం ఉంటుంది తినుడు లేకపోతే లేదు, ఎందుకు వచ్చిర్రు అని అసలు మాటలు మాట్లాడితే ఎట్లుంటే చెల్లె. ఆ నా బిడ్డ మంచిదై ఊకుంటుంది. ఇంకా ఇంకోటి అయితే నా లొల్లి పంచాలే పెట్టుకున్నావు. అవునక్క పాపము బాధపడుతుంది నీ బిడ్డే, నాకు ఎట్లా అనిపిస్తుంది. ఆ ఆడపిల్లను ఇంట్లో ఉంచుకొని మర్యాదలు చేస్తారు కానీ ఇంటి బయట తోలిచ్చిరేమే. ఇట్లా అలిగి కూర్చున్న చెల్లె ఏమైంది అంటే ఇక చెప్తున్నా గిట్ల గిట్ల సంగతి అక్క. ఇక ఎవడున్నా వేస్టే, ఎంతకైనా అమ్మ నాయన ఉన్న రోజులే మన నడుస్తుంది. ఇక తర్వాత వేస్ట్ అని చెప్తుంది. నిజంగా అక్క నువ్వేం అనుకున్నా సరే కానీ నీ కోడలుకున్నంత బల్పు ఎవ్వరికి లేదు చెప్తున్నా. ఏమైనా బుడ్డ పొరని సంకలు ఎక్కించుకొని తిరుగుతుంది, ఇంట్లో పని చేస్తుందా అక్క. ఎప్పుడు నువ్వు చేయంగానే కనిపిస్తావు, ఆ బాసాలు నువ్వే తోముతావు, ఇల్లాకిలు నువ్వే ఊపుతావు. ఇంకేందమ్మా ఆమె చేసేది. బాగానే తెచ్చుకున్నావు అమ్మాయి, ఏడికేం దొరికింది ఆ కోడలు పాడుగాను. ఏడ దొరికిందో పాడయి, ఆ సంబంధం ఎవడు తెచ్చి పాడయిందో ఇక నా ఇంట కలగబడ్డది. దీని పాడుగాను ఏం పని చేసేళ్ళే మొత్తం నా పనానికి పెడతది. ఇక ఉన్నడే ఒక కొడుకు అని నేను అన్నిందాలు సర్దుకొని పోతుంటే ఇక అదేమో నన్ను ఇంకా కేసుకొని వస్తుంది. పోనీ పోనీ అనుకుంటా ఉంటే ఇక మనల్ని యాడ్ చేస్తారు అక్క. అందుకే ఇయ్యాలి రేపు రోజులు మంచి లేవు, నువ్వేం పని చేయకు. రేపటి సంది చూడు, ఇక నీ పిల్లలు ఉండేదాకా చెయ్యి. ఇక సరితోళ్ళు పోగానే పిల్లలు ఇట్లా పోగానే నువ్వేం పని చేయక అక్క. పొద్దెక్కిందాకా వండుకొని, నిద్ర రాకుండా పొద్దెక్కిందాకా వండుకొని ఇల్లు ఊకకు, ఆకిలి ఊకకు, ఏం ఊకకు. ఆ కోడలు ఉంది కదా అదే చేస్తుంది, దానికి అనగాలి. ఏ పోనీ పోనీ అని నువ్వు సర్దుకుంటా చేసుకుంటా వస్తుంటే ఇక దానికి బాగా ఎక్కువైతుంది. కానీ ఎందుకు అనాలి అక్క, నీ కొడుకు అయితే చాలా మంచోడు, గుణం చాలా మంచిది. నిన్నెన్నడుకున్నా దోలాడతాడు అక్క నీ కొడుకు. అవును చెల్లె, నా కొడుకు కోసానికి ఇక పోనీ పోనీ అని ఊకుంటా ఉంటే ఇదేమో ఎక్కువ తక్కువ నకరాలు చేస్తుంది. ఇక ఏమంటట్టు లేదు చెల్లె, ఏమనంటే నా కొడుకు బాధపడతట్టున్నాను ఇక మోసుకొని ఉంటున్నా. ఆగో ఇట్లా అంటుంది, ఎందుకు బాధపడుతున్నావు అత్తమ్మ, చికెన్ మటన్ మా పైసలు పెట్టి తెచ్చినాం కదా, మా పైసలు వేస్ట్ అని అనుకోరాదు. 2 కిలోల కూర ఖరాబ్ చేసినావు కదా అని అంటున్నావు అత్తమ్మ, మా పైసలే కదా అని అంటుంది. ఆ పుణ్యానికి వచ్చినాయి అనే నీ పైసలు, మేమే తెస్తాం చికెన్ మటన్ చెల్లి వస్తుంది కదా అని నేనంటే ఆడే పోయి తీసుకొచ్చే. ఆ తీసుకొచ్చి బరాబర్ పెట్టాలి, ఉన్న కాడలకు పెట్టకుంటే ఏం చేస్తాడే. పెట్టాలి, మా పైసలే కదా ఖరాబ్ అయినాయి అని అంటున్నావు అని మస్తు మాటలు తిట్టా. మళ్ళీ ఏమంటది, ఇంట్లో సామాన్ అంతా మా పైసలే కదా అంటే ఎన్నడమ్మా మీరు 1 రూపాయి పెట్టి సామాన్ తెచ్చింది. ఆ బియ్యం కా నుంచి అన్ని నేను తెచ్చి ఉప్పులు పప్పులు అన్ని నా పైసలు పెట్టి తీసుకొచ్చి ఏమైనా అయిపోతే ఇక మీ మామనన్న తీసుకొస్తాడు, మీరు ఎన్నడే తెచ్చింది అని మస్తు మాటలు తిట్టే సప్పుడు సరి లేకుంటే ఏడ్చుకుంటా లోపలికి పోయింది. మా అమ్మగారికి కోత, 2 రోజులు ఉండేస్తాను నిమ్మలం లేదు పానము, అందరిని అన్నే తిడతారు, చేసింది అన్నే తిడతారు అని మస్తు మాటలు అంటుంది. ఏందామె చేసింది నాకు అర్థం కాదు. పొద్దుగా లేచిన కానించి పొద్దుకే దాకా నేను ఏం చేస్తే ఇంత పనంతా. ఇక ఆమె ఏమున్నా ఇక ఈ పిల్లగానికి ఆమెకు వండుకుంటది తింటది, నేను వండే కూర ఇట్లా పారదు ఆమెకు. ఆ మంచిగా ఇక కూరగాయలు తెప్పించుకుంటది ముఖంతోని, దగ్గర వండుకుంటది తింటది, పిల్లగాని తినిపిస్తుంది, స్నానాలు చేపిస్తుంది, పండుకుంటది, మళ్ళీ లేచి మళ్ళీ వండుకొని తింటారు. అంతే అది చేసేది. ఇంకేం చెల్లి మాకు చేసేది అది. ఓ చేసిందానే అంటారు, చేపిందానే అంటారు, చూసిందానే అంటారు అని మస్తు మాటలు అనిపోతుంది. పో ఎన్ని రోజులు ఉండేస్తాం మీ అమ్మగారి కూడా పో అని అండే చెల్లి నేను. మరి ఏమంటే చెప్పు. పోనీ అక్క మరి ఉండేం చేస్తుంది. సరిత ఏమైందిరా ఇట్లా ఇంటి బయట కూర్చున్నావు, ఆలీళ్ళు చూస్తే ఇజ్జత్ పోతుంది కారా. ఆ ఏమైందమ్మా ఇట్లా బయట కూర్చున్నావు, అలిగినావురా అని అడుగుతుంది కారా. ఇట్లా కూర్చున్నావు, పా ఇంట్లోకి నడువు తిందువు పా. జర అయినాక తింటాను, నాకు ఆకలి అయితే లేదు. నాయన వచ్చినాక నేను నాయన కలిసి కూర్చొని తింటాం, తీయరాదు. ఎందుకు ఏమైందన్నా, నేనేం అలగలేదు. ఎవరి కోసం అలుగుతా, ఎవరి మీద అలుగుతా. ఆ మేము ఒక్క రోజు ఉండి వేయటము, మీరు ఎల్ల కాలం ఉండేటోళ్ళు అన్న. నేను మీ మీద ఎందుకు అలుగుతా చెప్పు. జరైనాక తింటపో, నువ్వైతే తినిపో. నీ పెళ్ళం చేసిన బువ్వయ్యా ఇంత కాడికి చేసింది చూడు. ఉన్న ఒక్క అడవిలు ఉంటే నిమ్మలంగా ఉండనీయకపాయే. దాని పానం అంతా కలకల పెడుతుంది నీ పెళ్ళము. ఇక దానికి ఇట్లా ముందు ముందు ఉంది కదా ఉన్నాడు ఒకటి తమ్ముడు, ఇక దానికి ఎటువంటి మడదలు వస్తుందో అయ్యో అప్పుడు తెలుస్తుంది దాని కథ. ఇప్పుడు ఆట ఆడిస్తుంది కానీ ఇక ఆమెదే నడుస్తుంది అయ్యా, ఇక ఈమెదేం నడుస్తట్టుంది. వచ్చిన వాళ్ళకన్నా ఒక్కనాడు వచ్చిపోతుంది నా బిడ్డ. వచ్చిన రోజు ఒక్క రోజైనా నిమ్మలంగా చూసుకోకుంటే ఏం బతుకుతాంది. ఇక సరే సరే పోతంటుంది కదా, మరి పోతంటుందా ఉంటాంటుందా రా దించేస్తావా మరి. ఉండమంటే ఉండనంటే ఉండనంటుందమ్మా. పో మరి ఎన్ని రోజులు ఉండొస్తావో అక్కడనే ఉండిపో. ఇక దించొస్తా పానంటే ఉంటా ఎందుకు ఉండడానికి ఓపంగా మాట్లాడుతుంది. ఇక దాని ఇష్టము. ఇక దానికి ఒక్కొక్కసారి తిక్క రోగం వస్తుంది, ఇక దాని ఇష్టమే. ఇక దానికి దమాక్ పని చేయదు.
ఎప్పుడు కోపం వస్తే అట్లా వచ్చిరా అని మాటలు మాట్లాడుతుంది. ఇక దీంతో మొత్తుకొని వేస్ట్ అని నేను సబ్బు తాగుతూకున్నమ్మా. అగో మా కోసానికి అందరు లొల్లి పెట్టుకుంటారు ఎందుకన్నా మేము ఒక్కరోజు ఉండిపోయేటోళ్ళం మేమల్లా. మా కోసానికి మీరు ఎల్లకాలం ఉండేటోళ్ళు లొల్లి పెట్టుకుంటారు ఎందుకన్నా ఏమనకు వద్దు. నేను సబ్బుదట్టుంటే రాదని మేమే పోతాం మా ఇంటికి. ఎట్లా వచ్చినా అట్లా పోతాం కానీ ఆమె ఎందుకు పోయేది కోపంగా అక్కడనే ఉండడు ఎందుకు? ఆమె అనేది బానే ఉంది, నువ్వు అనేది బానే ఉంది కానీ ఏమొద్దన్నా మేమే పోతాము. ఒక 2 గంటలు ఉండి నాయన వచ్చినాక చేసి నాయనతో మాట్లాడి పోతామన్నా. పిల్లలకు స్కూల్ ఉన్నాయి కదా రేపు, మళ్ళా స్కూల్ టైం అయితే ఇక పొద్దుగాల ఎవరన్నా పిల్లలు. ఇప్పుడే పొద్దు కంగపోతాము దించొద్దు గాని ఇక వద్దు నేమనొద్దాను. సబ్బదట్ట ఉండమాను. ఇక 2 గంటలు అయితే మేమే పోతాం కదా. అయ్యో పోని బిడ్డ దానికి వెళ్ళాలి మరి. నోటికి ఎంత వస్తే అంతనే మాట్లాడుతుంది. అత్త మీద అట్లనే మాట్లాడుతుంది, ఆడపిల్ల మీద అట్లనే మాట్లాడుతుంది, మొగన్ మీద అట్లనే మాట్లాడుతుంది. ఇంకా ఎవరి భయం ఉంది దానికి? పోని బిడ్డ దానికి అడిగినట్టు కావాలి. మన మాట వినకుంటే పోతాంటే పోతా, మీరందరూ పోయినాక వస్తా, వాళ్ళు పోతేనే నాకు నిమ్మలం ఉంటది అని అంటది. మళ్ళీ మీరు రాకముందుకేమో వాళ్ళు వస్తే నాకు చక్కగా దిగనియరు. ఆయన పావుకిల సీతం పట్టుకరాపోరాదు నేను తింటా అని ఇక అందరితో తెప్పించుకొని మంచి దగ్గర కొనుక్కుంది. ఒక్కటే తిన్నది పురుసతిగా. మరి మా మాముండు సరే నాకు ఏకున్నా సరే మా మాముండు పెద్ద మనిషి తెయ్యాలి అని ఇంత తెస్తే కాదా దాని పాడు గాను మొత్తం అదే తిన్నది బిడ్డ. దాని గుణం ఏమో గిట్లుంది. దానికి గుణం అంతా అనగాల బిడ్డ. పోని పోని ఎన్ని రోజులు ఉండొస్తుందో దాని కోపం మీద పోతుంది కదా. అన్నగోడు నేను ఓడు తీసుకురాని కాదు, ఇష్టం ఉంటే రాని లేకపోతే లేదు. మరి ఏంది ఊకుటా ఉంటే ఎక్కువ తక్కువ నకరాలు చేస్తుంది. దాని అమ్మగారి ఏం గతుంది? ఏం గతి మళ్ళీ ఏం గతి లేదు దానికి. వచ్చి రుబాబు తింటుంది. అవును చెల్లి నిజంగా వాళ్ళ అమ్మగారి కాడ ఏముందని పోతా పోతా అంటుంది. ఆడ తింటందుకు తిండి ఇట్లా చక్కగా ఉండదు. ఏమైనా నీళ్లు నిరుపతకు పోసుకొని తింటారు వాళ్ళ అమ్మ నాయన, అలా అన్న వాళ్ళ తమ్ముడు అందరూ కలిసి బతుకుతారు. ఏం గతుందని దానికి ఈడికొచ్చి మంచి రుబాబు తినుకుంటా నిందాలు తెప్పించుకొని మంచి బర్రెలు తినుకుంటా పిల్లగానికి పెట్టుకుంటా నిమ్మలంగా ఉంటుంది. దానికి ఏం తక్కువైంది? ఈడారు బాబుగా మాట్లాడుతుంది. పోని పోని దానికి అందినట్టు కావాలి. నిజంగా మీ అమ్మ అనేది కరెక్టే. మీ అమ్మ ఇట్లా ఎట్లా ఎగుతుందో చెల్లె నేను ఎన్ని 2 సార్లు చూస్తున్నా గానీ ఎప్పుడు పని చేస్తేనే ఉంటది. ఏమైంది అక్క నీ కోడలు లేదా? ఎన్న నువ్వే పని చేసుకుంటా కనిపిస్తావంటే చేస్తుంది చేస్తుంది లోపల చేస్తుంది చెల్లె ఆమె అంటది కానీ లోపల చేయదు ఏం చేయదు. పిల్లగానికి ఆమె చూసుకుంటానికే టైం సరిపోదు చెల్లె. ఏమైనా మీ అమ్మనే చేస్తుంది ఇంట్లో పని అంతా. నాకు తెలియదా? ఇగో ఇదే నుండి మన వీడియో ఎట్లుంది? మనల్ని నచ్చింది అనుకుంటాము. చాలా మంది కామెంట్లు చేస్తారు పిసినాడ పిల్లం కూడా తీసుకురండి పెంటక, ఆడబిడ్డ ఇంటికి వస్తే కూడా తీసుకురండి, ఆల్టర్నేటివ్ గా తీసుకురండి అంటే ఒక రోజు ఇది ఒక రోజు అది పెట్టండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి మీ వీడియోస్. వీలైనంత వరకు డైలీ 2-3 వీడియోస్ పెట్టండి అంటే ఏమనుకోకండి. ఇంకా వీలైనంత వరకు మేము రోజు 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం. కానీ ఒక్క వీడియో చేయాలంటే ఒక 4 hours టైం పడుతుందండి. ఇంకా చేయడానికి ఎడిటింగ్ కి ఇంకా పిల్లల్ని చూసుకొని చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇంకా వీలైనంత వరకు పిల్లలు పడుకున్నాకనే వీడియోస్ అనేది రెడీ చేస్తాము. ఒకవేళ టైం ఉంటే గనక రోజుకు 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. ఇక రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికీ, మళ్ళీ కలుద్దాం.